స్టోరీ నెంబర్ 8. హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం యోసేపు గురించి మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. పిల్లలు, యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళాడు కదా. అక్కడ ఐగుప్తు దేశపు రాజు యొద్ద పనిచేస్తున్న పోతీఫరు అనే ఒక ఉద్యోగస్తుడు మన యోసేపును కొనుక్కుంటాడు. ఈ పోతీఫరు రాజు సంరక్షక సేనాధిపతిగా ఉండేవాడనమాట. పోతీఫరు చాలా ధనవంతుడు, చాలా పేరు ప్రఖ్యాతులు గలవాడు. రాజు దగ్గర పనిచేస్తూ ఉండేవాడనమాట. అతని దగ్గర యోసేపు పనివాడుగా లేక బానిసగా ఉన్నాడనమాట. అయితే యోసేపు పోతీఫరు దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక తన అధికారి అయిన పోతీఫరుకు విధేయుడుగా ఉండి తన అధికారి ఏం చెప్తే అవన్నీ చాలా చక్కగా అనుకువగా విధేయతగా చేస్తుండేవాడనమాట. అయితే యోసేపు ఏ పని చేసినప్పటికీ ప్రతిదీ కూడా సఫలమయ్యేది. చాలా కరెక్ట్గా అన్నీ కూడా సఫలమవుతూ ఉండేవన్నమాట. ఇదంతా గమనిస్తున్న తన అధికారి అయిన పోతీఫరు యోసేపును బట్టి సాక్ష్యం ఇచ్చాడు. ఏమనో తెలుసా? యోసేపుకు యెహోవా దేవుడు తోడై ఉన్నాడు, అందుకే తను ప్రతి పనిలో ఆశీర్వాదంగా ఉన్నాడు. నిజంగా పిల్లలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మన అధికారులకు లోబడి ఉండటం. అలా యోసేపు కూడా తన అధికారికి లోబడి యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించేవాడనమాట. కొన్ని రోజులకు తన అధికారి యోసేపు ఏది చేసినా ఆశీర్వాదకరంగా ఉంది అని గమనించాడు కదా. తన పనివానిగా ఉన్న యోసేపును తన ఇంటిపై తనకున్న అంతటిపైన విచారణకర్తగా, అంటే ఏది జరిగినా కూడా యోసేపు ఆధీనంలో జరిగినట్లుగా తన అధికారి అయిన పోతీఫరు యోసేపును విచారణకర్తగా నిర్ణయించాడనమాట. ఎప్పుడైతే యోసేపు ఆ ఇంటిని ఏలటం ప్రారంభించాడో దేవుడైన యెహోవా యోసేపును బట్టి పోతీఫరుకు కలిగిన అంతటిని, తన ఇంటిని, తన పొలాలను, ఆస్తిని అంతటిని కూడా ఆశీర్వదించటం మొదలుపెట్టాడనమాట. ఈ రీతిగా ఉండగా పోతీఫరు భార్య యోసేపుపై అన్యాయంగా నింద వేసి యోసేపుని చెరసాలలోకి పంపించింది, అంటే జైల్లోకి పంపించిందనమాట. చూడండి, పాపం బానిసగా వచ్చాడు, ఎంతో తన తండ్రిని, తన అన్నదమ్ములకు దూరం అయ్యాడు అనుకుంటే తిరిగి అక్కడ అన్ని అనుకూలంగా లేవు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. కానీ యోసేపు అయితే ఏ తప్పు కూడా చేయలేదు, జైల్లోకి వెళ్ళాడు. కానీ గొప్ప అద్భుతమైన విషయం తెలుసా మీకు? తను జైలుకి వెళ్ళినా ఎక్కడున్నా దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టలేదు. దేవుడైన యెహోవా తనని కూడా విడిచిపెట్టలేదు. ఆ జైలులో ఉన్న అధికారి యోసేపును చూసినప్పుడు యోసేపుపై ఆ అధికారికి దయ పుట్టిందంట. అంటే యోసేపు యొక్క మాటలు, యోసేపు పనిచేసే విధానం ఇవన్నీ చూసి చెరసాల అధిపతి ఏమన్నాడో తెలుసా? యోసేపుకు యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడు అనేసి సాక్ష్యం ఇచ్చాడనమాట. అంతేకాదు, ఆ అధికారి చేసిన ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? ఆ చెరసాల అంతటినీ కూడా యోసేపు చేతులకు అప్పగించేశాడు. నువ్వే దీన్ని చూసుకో, ఎవరు ఏం చేయాలన్నా అన్నీ కూడా నీ ఆధీనంలో జరగాలి అనేసి ఆ చెరసాల అధికారి కూడా యోసేపుకు ఇచ్చేశాడు. అది వెంటనే జరగలేదు, కానీ యోసేపులో ఉన్న మంచి లక్షణాలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, అధికారుల మాట వినటం, తనకున్న మంచి గుణలక్షణాలను చూసి, తనకున్న విధేయతను చూసి ఆ అధికారి అంతటిని కూడా యోసేపుకు అప్పగించాడనమాట. పిల్లలు, మరి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసా? యోసేపు తన అధికారులకు లోబడి ఉండేవాడు, విధేయత కలిగి ఉండేవాడు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము అంటే అందులో ఇది ఒక లక్షణం అన్నమాట. మన తల్లిదండ్రులకు మనం విధేయులై ఉండాలి, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు మనం విధేయులై ఉండాలి. వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని విధేయతతో మనము నెరవేర్చాలన్నమాట. అంతేకాదు, మనం ఎటువంటి పరిస్థితుల్లో
అయినా కూడా నీతి న్యాయం తప్పకూడదనమాట. యోసేపు చూడండి, ఎంత న్యాయంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ ఎలాంటి శోధన వచ్చింది, చెరసాలలోనికి వెళ్ళాల్సి వచ్చింది. కొన్నిసార్లు మనం కూడా ఎంత కరెక్ట్గా ఉన్నా కొన్ని ఇబ్బందులను మనం ఎదుర్కోవాల్సిందే. అయితే ఆ ఇబ్బందుల్లో, ఆ కష్టాలలో నీవు దేవుని యందు భయభక్తులను విడిచిపెట్టకూడదు, అలాగే నీతిని న్యాయాన్ని కూడా మనము విడిచిపెట్టకూడదు అనమాట. ఎప్పుడు మనం అబద్ధాలు చెప్పటం కానీ లేకపోతే మోసం చేయటం కానీ ఏది కూడా చేయకూడదు. చాలా చక్కగా విధేయులుగా మనము ఉండాలన్నమాట. దేవుడు ఎప్పుడు ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టే దేవుడైతే కాదనమాట. ఓకేనా పిల్లలు? యోసేపు అనే ఒక వ్యక్తి నిజ జీవితంలో జరిగిన విషయాలు ఇవన్నీ. ఇదైతే కథ కాదు. ఎందుకో చెప్తున్నా, ఇదంతా ఒక నిజమైన వ్యక్తి జీవితంలో జరిగిందని మరవకండి పిల్లలు. ఆ యోసేపును మీ మనస్సులో ఉంచుకోండి. యోసేపులో ఉన్న లక్షణాలు, యోసేపు ఎలాంటి పరిస్థితులు ఏం చేశాడో, ఎలా భయభక్తులు కలిగి ఉన్నాడో మనం కూడా నేర్చుకుంటే యోసేపు ఆ రోజుల్లో ఎలాగ ఆశీర్వదింపబడ్డాడో ఈ రోజుల్లో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక అటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ మన పెద్దవాళ్ళకు విధేయులై ఉంటూ మనం చక్కని జీవితం జీవిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.